అండి, నేను మీ చండీగఢ్ లోకల్. ఈరోజు అయితే వేళంగిని నుంచి ఇంటికి రిటర్న్ ఎలా అయితే వచ్చామో అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోలో మేము ఎలా వేళంగిని నుంచి రైల్వే స్టేషన్ నుంచి చెన్నై నుంచి అలాగే బాపట్ల అయితే వచ్చామనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఉంటుంది. మీరైతే ఈ వీడియోలో మేము ఎలా కష్టపడ్డామో మీరైతే అలా పడకుండా ఉండడానికైతే నేనైతే చెప్తున్నాను. ముందైతే ట్రైన్ టికెట్లు అయితే కంపల్సరీగా బుక్ అయితే చేసుకోండి. బస్సు అయితే ఫుల్ ఖర్చు అయితే అవుతుంది మీకు. ట్రైన్ అయితే చాలా తక్కువలో అయితే అయిపోతుంది, గ్రూప్గా వెళ్ళేటప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడైనా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీగా లైక్ అయితే చేయండి. నా లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుంది. ఈ వీడియో చూడటం వల్ల ఎంతో కొంతమందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మేము రూమ్ చెక్అవుట్ చేసి వేళంగిని బస్ స్టాప్కి అయితే వచ్చాము. అక్కడ బస్సులు అయితే లేవు, ఈవినింగ్ టైంలో ఫుల్ రష్ అయితే ఉంది. మేమైతే బస్సులో నుంచొని నాగపట్నం దాకా అయితే వెళ్ళాము. నాగపట్నం అయితే వచ్చేసాము. ఇదైతే కరాయికాల బస్సు మేము దిగంగాలను అయితే ఉందని చెప్పేసి మేమైతే కరాయికాల బస్సు అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి కరాయికాలకి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ అయితే పట్టింది. మాకైతే 20 రూపీస్ అయితే తీసుకున్నారు. కరాయికాల నుంచి తాంబ్రానికి అయితే మేమైతే టికెట్ అయితే తీసుకున్నాము. మేమైతే బుక్ చేసుకోలేదు, అందుకని కరాయికాల వచ్చి అయితే మేమైతే ట్రైన్ ఎక్కాము. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మేమైతే బుక్ చేసిన ట్రైన్ అయితే ఇదైతే ఒకే ఒక ట్రైన్ ఉంటుంది. అదైతే అక్కడ నుంచి అయితే బయలుదేరుతుంది 10:30కి. అక్కడ నుంచి మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే మమ్మల్ని తాంబరంలో అయితే దించేసింది. ట్రైన్లో అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఇదైతే నాగపట్నం మీద నుంచి కూడా వచ్చింది. మేమైతే నాగపట్నంలో సీట్లు అయితే దొరకవని చెప్పేసి మేమైతే కరాయికాలకి అయితే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా తాంబరంలో అయితే మమ్మల్ని అయితే మేమైతే దిగేసాము. అక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ తాంబరం నుంచి చెన్నై సెంట్రల్కి అయితే ఉండవు, చెన్నై పార్క్ అయితే తీసుకోవాలి. అక్కడ నుంచి చెన్నై పార్క్లో దిగినాక చెన్నై పార్క్ నుంచి ఆపోజిట్లోనే చెన్నై సెంట్రల్లో రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. మేమైతే లోకల్ ట్రైన్ టికెట్ అయితే తీసుకొని అక్కడ నుంచి అయితే బయలుదేరాము. మేము లోకల్ ట్రైన్ ఎక్కువసేపు అయితే ప్లాట్ఫామ్ మీద ఆగదు కదా, మేమందరం ఎక్కేలోపు అయితే మా ఊళ్ళో ఒకడైతే మిస్ అయిపోయాడు. వాడైతే నెక్స్ట్ వెనకాల వచ్చే ట్రైన్కి అయితే 20 మినిట్స్ తర్వాత అయితే వచ్చాడు. ఇది ఆ ట్రైనే మావాడు, చూస్తున్నారు కదా, ఇతనే మిస్ అయిపోయింది. అక్కడ నుంచి మేమైతే చెన్నై పార్క్ నుంచి బయలుదేరి చెన్నై సెంట్రల్ పార్క్ అయితే వెళ్ళాలి. చెన్నై పార్క్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇదైతే రోడ్డుకి యువతాలు ఉంటుంది, మెయిన్ రోడ్డు ఉంటుంది, దీని పక్కనే కనిపిస్తుంది. ఇది అండర్ గ్రౌండ్ లో అయితే మెట్రో రైలు కూడా ఉంటుంది. మేమైతే రోడ్డు క్రాస్ చేయాలని చెప్పేసి చెన్నై సెంట్రల్లో రైల్వే స్టేషన్ ఎదురు వరకు మేమైతే నడుచుకుంటూ అయితే ముందుకు వెళ్ళిపోయాము. అక్కడైతే మెట్రో సంబంధించిన అండర్ గ్రౌండ్ అయితే ఉంటుంది. అండర్ గ్రౌండ్లో నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, కనిపించేది చెన్నై రైల్వే స్టేషన్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది కనిపించేది స్టేడియం. ఇంత ముందు చెప్పినట్లు చెన్నై సెంట్రల్ ఎదురుగా అయితే మెట్రో సంబంధించిన లిఫ్ట్ అయితే ఉంది. అక్కడ నుంచి ఆపోజిట్లోకి వెళ్ళడానికి అయితే రోడ్డు మీదుగా క్రాస్ చేయకుండా లోపల నుంచి అయితే వెళ్ళడానికి అయితే ఉంది. మేమైతే లిఫ్ట్ ఎక్కేసేసి కింద కొండ అయితే అండర్ గ్రౌండ్లో నుంచి అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మీదకి అయితే వెళ్తున్నాము. మేము ఫస్ట్ ఇక్కడ నుంచి రిటర్న్ అయితే బుక్ చేసుకున్నాము. ఆ ట్రైన్ అయితే 2:30కి పెనాకిని అయితే ఉంది. మా వాళ్ళు అయితే అంత టైం అయితే ఏం చేస్తామని చెప్పేసి అయితే బీచ్కి వెళ్దామని అయితే ఫస్ట్ అయితే అనుకున్నారు. తర్వాత వేరే ట్రైన్ అయితే చూశారు. ఆ ట్రైన్కి అయితే కరెంట్ అవైలబిలిటీ ఉందని చెప్పేసి మళ్ళీ వెంటనే ఆ ట్రైన్కి అయితే బుక్ చేశారు. ఆ ట్రైన్ నేమ్ కూడా చెప్తాను మీకు. మేమైతే కరెంట్ అవైలబిలిటీలో నవజీవన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే తీసుకున్నాము. స్క్రీన్ మీద అయితే దాని డీటెయిల్గా అయితే ఉన్నాయి. మేమైతే ఆ టికెట్లు కరెంట్ అవైలబిలిటీ చెక్ చేస్తే అవైతే ఉన్నాయి. మేమైతే పెనాకిని క్యాన్సిల్ చేసుకొని దీనికైతే బుక్ చేసుకున్నాము. ఇదైతే 10:10కి అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఈలోపు మాకైతే మేము టైం అయితే 2 అవర్స్ ఉందని చెప్పేసి మా వాళ్ళు దగ్గరే మెరైన్ బీచ్ అయితే దగ్గర ఉందని చెప్పేసి వెళ్దామని చెప్పారు. ఇక్కడ స్టేషన్ నుంచి స్టేడియం అయితే కనిపిస్తుంది. ఇదైతే చేతక్ స్టేడియము. మా వాళ్ళని షార్ట్ వీడియో తీయమంటే డిఫరెంట్ టైల్స్లో అయితే యాక్షన్ అయితే చేశారు. మేమైతే 2-3 సార్లు అయితే ట్రై చేసి అక్కడ నుంచి స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి బీచ్కి అయితే వెళ్దామని చెప్పారు కదా, అక్కడ నుంచి మేమైతే బయటకు అయితే బయలుదేరాము. ఇది స్టేషన్ అవుట్ సైడ్ చెన్నై సెంటర్లో. అక్కడ నుంచి మేమైతే కొంతమంది ఆటోలో మేమైతే బస్సుకి అయితే వెళ్ళిపోయాము. ఆటోకి 100 రూపీస్ అయితే తీసుకున్నారు ముగ్గురికి. ఇక్కడ నుంచి మెరైన్ బీచ్కి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మెరైన్ బీచ్కి వెళ్ళే రోడ్లు ఇవంతా రోడ్లు అయితే చాలా క్లీన్గా అయితే ఉన్నాయి. గ్రీనరీ అయితే బాగా కనిపిస్తుంది. ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్, చాలా పెద్దది చూడటానికి.
కనిపిస్తుంది కదా, దీని మీద ఎంజీఆర్ది అయితే రాసింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, చాలా పెద్దది ఎంట్రన్స్ గేటు. ఇదైతే దగ్గరికి వచ్చేసరికి చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మరగండ్రు వెళ్తానికి ఒక 20 minutes అట్లా అయితే పట్టింది. నేనైతే బస్సులో వెళ్ళాను, మా వాళ్ళు మిగతా వాళ్ళు అయితే 2 ఆటోలు అయితే ఒక 6 అయితే వెళ్ళిపోయారు. మేమైతే బస్ దిగి ముందుకైతే నడుచుకుంటూ ఇదైతే బీచ్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ కనిపించేది కాలేజీ. ఇక్కడైతే బీచ్ పక్కన ఫుల్ గ్రీనరీ అయితే మెయింటైన్ చేశారు, పార్కు లాగా. మేమైతే బస్సులో వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళిన రూట్కి మా వాళ్ళు ఆటోలో వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. వాళ్ళైతే మాకంటే ముందుగా దిగేసి బ్రిడ్జిలోకి అయితే వెళ్ళిపోయారు. మేమైతే నడుచుకుంటూ ఆ బీచ్ ఎదురు దాకా మెరైన్ బీచ్ మెయిన్ గేట్ వరకు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. కనిపిస్తున్నారు కదా, వీళ్ళైతే మాతో వచ్చిన వాళ్ళు. ఇక్కడైతే బీచ్ ఎదురుగా అయితే ఇదైతే మెయిన్ గేట్ బీచ్లోకి వెళ్తానికి. మేమైతే ట్రైన్ టైం అయిపోయి మేము వచ్చేసరికి మా వాళ్ళు లోపలికి వెళ్ళి కూడా బీచ్ దగ్గరికి వెళ్ళి కూడా వచ్చేసారు. ఈలోపు మేము వచ్చేసరికి కనిపించేది ఆపోజిట్ బిల్డింగ్ భలే సూపర్ గా అయితే ఉంది. వీడియో షార్ట్ కోసం డిఫరెంట్ ప్లేసెస్ లో అయితే ఇలా చేద్దామని అయితే చేసాము. కానీ మేమైతే 2-3 ప్లేసుల్లోనే అట్లా చేయాల్సి వచ్చింది. 1 or 2 hours లో మేమైతే అటు నుంచి ఇటు వచ్చి తలకి 1 hour పోయి మళ్ళీ రిటర్న్ అయితే వెంటనే ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇక్కడ నుంచి. ఇక్కడ మళ్ళీ మా వాళ్ళు ఆటోలు అయితే బుక్ చేసుకొని వెళ్ళారు. మళ్ళీ నేను కూడా బస్సు అయితే లేట్ అవుతుందని చెప్పేసి ఆటో అయితే బుక్ చేసుకొని బయలుదేరాను. ఇక్కడ అడ్రస్ అయితే తెలియలేదని చెప్పేసి ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే అడిగితే వాళ్ళైతే ఆ ఆటో అతనితో మాట్లాడి మేమైతే ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచి అయితే బయలుదేరాము. మా వాళ్ళు అయితే ఇక్కడ కనిపించే వాటర్ ఫాల్ దగ్గర అందరూ అయితే ఫోటోలు దిగారు. అక్కడ నుంచి మేమైతే బయలుదేరి మళ్ళీ చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది చెన్నై బీచ్ నుంచి రిటర్న్ వచ్చే రోడ్లో కనిపించేవి ఇవన్నీ. మేమైతే చెన్నై రైల్వే స్టేషన్లో టిఫిన్ అయితే చేసి మా ట్రైన్ 10:10కి అయితే స్టార్ట్ అయింది. మేము టిఫిన్ చేసే టైంకి ట్రైన్ టైం అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి మేమైతే ట్రైన్ ఎక్కేసాను హడావుడిగా. నేనైతే వీడియో తీయలేదు. అదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే ఆగింది. అక్కడ నుంచి బయలుదేరినాక ఎగ్జాక్ట్లీ 2:30కి అయితే మమ్మల్ని బాపట్ల అయితే దించింది. ఈ మధ్యలో మెయిన్ స్టేషన్లో ఆకుండా అయితే వెళ్ళింది. చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసింది చెన్నైకి. మేము మొత్తం 11 మంది అయితే వెళ్ళాము. మనిషికి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నది కాక ఇండివిజువల్గా ఓన్లీ ట్రావెలింగ్ వరకే అయితే మనిషికి 1600 దాకా అయినాయి. ఫుడ్ అన్నీ కలుపుకుంటే ఫుడ్ రూమ్ షేరింగ్కి అన్నీ కలుపుకుంటే అయినవి మనిషికి 2500 దాకా అయినాయి ఈచ్ పర్సన్కి. మేము బయట అయితే ఫుడ్ తిన్నాం, అందుకే మాకు 2500 అయినాయి. ఫ్యామిలీ వెళ్తే అక్కడ వండుకోవచ్చు అని చెప్పాను కదా, మీరు కూడా అక్కడికి వెళ్ళి వంట సామాన్ అయితే రెంట్కి తీసుకొని వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు. బస్సులో వెళ్ళిన వాళ్ళకి ట్రైన్కి వచ్చిన వాళ్ళకి అందరికీ అయితే 500 చేంజ్ అయితే వచ్చింది. వాళ్ళకి మాకు డిఫరెన్సెస్. ముందుగానే వేళాంగిని వెళ్ళాలనుకునే వాళ్ళు ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. అప్పుడప్పుడు అంటే బుక్ ఒక 2 weeks 3 weeks ముందు నుంచే బుక్ చేసుకోండి ట్రైన్స్. ఎలా వెళ్ళాలనేది 1-2 సార్లు ఇట్లాగా నాలా వీడియో పెట్టే వాళ్ళందరినీ 1 by 1 చూసుకొని మీరైతే క్లియర్గా వెళ్ళండి. అక్కడికి వెళ్ళినాక భాష రాకపోతే ఇబ్బంది పడతారు. ఇదైతే ఒంగోలు రైల్వే స్టేషను. ఇదైతే ఇక్కడ ఒక 1 నిమిషం అయితే ఆగింది. నేనైతే అప్పటిదాకా పడుకొని లేచి అయితే వచ్చాను. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయినాక మా వాళ్ళు గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ గేమ్లో అయితే ఈసారి మళ్ళీ మా వాడైతే ఓడిపోయాడు. వాడైతే మా అందరికీ ఈ ట్రైను చెన్నై సెంట్రల్లో 10:10కి అయితే స్టార్ట్ అయ్యి అహ్మదాబాద్ అయితే వెళ్తుంది. ఇదైతే 24 hours అక్కడికైతే వెళ్తుంది. ఇందులో మోస్ట్లీ ఎక్కువ అహ్మదాబాద్ సంబంధించిన వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇదైతే తెలుగు రాష్ట్రాల మీదకి అయితే వెళ్తుంది. మేము ట్రైన్లో గేమ్ ఆడుకుంటూ మాకైతే టైంపాస్ అయితే అయిపోయింది. ఒంగోలు నుంచి స్టార్ట్ అయినాక చీరాల బాపట్ల స్టేషన్లో అయితే ఆగింది. ఈ కనిపించేది ఇదైతే బాపట్ల. మేమైతే దిగాల్సింది ఇక్కడే. ఇక్కడ నుంచి మా ఊరికి మేము బై బస్సు అయితే వెళ్ళాలి. మాకు ఈ రైల్వే స్టేషన్ నుంచి మా బస్సులో ఆగే దగ్గరికి బై వాక్బుల్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 1 kilometer అయితే ఉంటుంది. మేము అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మా వాళ్ళందరూ దిగినాక మా వాడు ఇంకోటైతే రేపల్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి వాడైతే ట్రైన్ అయితే వెళ్ళిపోయేదాకా మేమైతే స్టేషన్లో ఉన్నాము. ఇదైతే 3వ ప్లాట్ఫామ్ మీద అయితే ఆగింది. ఇదైతే బాపట్ల రైల్వే స్టేషన్. వాడే మావాడు ఇక్కడ నుంచి రేపల్ అయితే వెళ్ళాలి.
ట్రైన్ స్టార్ట్ అయినాక మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వెళ్ళాలి. ఇటైతే బాపట్ల రైల్వే స్టేషన్కి ఒక సైడ్ అయితే స్టేషన్ అయితే ఉండిద్ది. దీనికి బాపట్ల రైల్వే స్టేషన్ ఆపోజిటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది. ఈలోపు మేమైతే షార్ట్ కోసం మళ్ళీ అయితే వీడియో అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి బయలుదేరి స్టేషన్ బయటకి అయితే వచ్చేసాము ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి. అవుట్ సైడ్ వచ్చినాక ఆటోకి వెళ్దామని కొంతమంది అయితే పక్కనే ముందైతే తిందామని చెప్పారు కదా, అక్కడ నుంచి లంచ్కి అయితే వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చినాక నడుచుకుంటూ వస్తున్న ఎండకి మా వాళ్ళు అయితే వేళాంగిణిలో కొన్న క్యాపులన్నీ అయితే పెట్టారు. చూడండి, అందరూ తలకలైతే క్యాపులు అయితే ఉన్నాయి. ఆ కనిపించేది గడియార స్తంభం. ఆ ఎదురుగా వెళ్తే సూర్యలంక బీచ్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.